యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన స్త్రీతో, నీ ప్రసవమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లల్ని కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని స్త్రీతో చెప్తూ ఉన్నాడు. అందుకనే ఈ ప్రపంచంలో ప్రతి స్త్రీ బిడ్డను కన్నప్పుడు ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో ఇరుకు, ఎంతో ఇబ్బంది. కానీ చూడండి, ఒకరు ఏడిస్తే ఒకరు నవ్వుతారు, ఒకరు నవ్వితే ఒకరు కంపల్సరీ ఏడుస్తారు. చూడండి, అప్పటి వరకు తల్లి ఏడుస్తుంది, ఎంతో వేదనతో ఆ బిడ్డను కన్న తర్వాత తల్లి నవ్వుతుంది, వెంటనే బిడ్డ ఏడవడం ప్రారంభిస్తాడు. చూడండి, ఒకరు నవ్వు ఇంకొకరి ఏడ్పు, ఒకరి ఏడ్పు ఇంకొకరి నవ్వు. అందుకనే పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉన్నది, సంతోషించడి, మరలా నేను చెప్పుచున్నాను సంతోషించడని. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనములో పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. మనం సంతోషంగా ఉండాలి, మనం ఆనందంగా ఉండాలి, నీ దుఃఖ దినములు సమాప్తమైనని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ యొక్క వాక్యం ద్వారా మనల్ని, మన కుటుంబాల్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ షేర్ చేయండి ఈ వీడియోస్ను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.